బైక్ దొంగతనాలు మరియు గంజాయి అమ్మకాలు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు, వారి వద్ద నుంచి 26 లక్షల సొత్తును రికవరీ చేసినట్టు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రీనివాసరావు, సిఐ నాగరాజు, ఏఎస్ఐలు నాయబ్ రసూల్, సురేష్ సిబ్బంది పాల్గొన్నారు. దేనికి రండి చూసుకోండి. ఒక్కడి అనుకున్నాను స్పోర్ట్స్ బైక్ అది. టౌన్లో అలాగే నెల్లూరు, బాపట్ల, గుంటూరు డిస్టిక్లో ఈ బైక్ దొంగతనాలు అలాగే గాంజా బిజినెస్ ఒకతను దీంట్లో ఆల్రెడీ ఇద్దరు ఉన్నటువంటి మనకు 3 ముద్దాయిల్లో సేలంలో ఆల్రెడీ గాంజా బిజినెస్ చేస్తూ దొరికినటువంటి ముద్దాయిలు వీళ్ళు గాంజా చేస్తూ అలాగే ఈ 4 జిల్లాల్లో 33 బైకులను వీళ్ళు దొంగతనం చేసి వేరే దగ్గర ఉంచడం జరిగింది. సో ఈ బైకులందరినీ కూడా ఈ ముగ్గురు కుంచాల శివప్రసాద్ అలాగే ఉప్పు శ్రీకాంత్ వీళ్ళిద్దరూ కూడా కందుకూరు మండలం, వీళ్ళిద్దరిది కూడా చందానగర్. అలాగే ఇంకొక అక్యూజ్డ్ వచ్చి సౌహుద్దీన్ సర్దార్, ఇతను కోల్కతా సిటీ, వెస్ట్ బెంగాల్ నుంచి. వీళ్ళ ముగ్గురు కూడా ఆల్రెడీ సేలంలో గాంజా కేసులు ఉన్నాయి. వీళ్ళ పైన గాంజా కేసులు ఇన్వాల్వ్ అయ్యారు. అది చేస్తూ ఈ దొంగ బండ్లు కూడా చేస్తూ 33 బండ్లు ఈరోజు రికవరీ చేయడం జరిగింది. దాదాపు 26 లక్షల రూపాయల విలువైన వెహికల్స్ మనం రికవరీ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా టౌన్ ఒంగోలు డిఎస్పీ శ్రీనివాస్, అలాగే 1 టౌన్ కే నాగరాజు, అలాగే ఏఎస్ఐల్ కే సురేష్, నాయబ్ రసూల్, సాయి, విజయ్ కుమార్, అనిల్, వీళ్ళ టీం అంతా కూడా వీళ్ళు తిరిగి ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ముగ్గురిని కూడా ఈరోజు రిమాండ్కి పంపుతున్నాం. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బండ్లు ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్సెస్ అన్నీ చేయించి పెట్టుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒంగోలు ప్రజలు, ప్రకాశం జిల్లా ప్రజలందరూ నేను కోరుకునేది లైసెన్స్ అలాగే ఇన్సూరెన్స్, బండి పేపర్లు, ఈ 3 కూడా క్లియర్గా మెయింటైన్ చేయండి. ఒకవేళ ఎక్కడైనా బండి మిస్ అయినా పోలీస్ స్టేషన్, లోకల్ పోలీస్ స్టేషన్లో మీరు మీ పత్రాలతో కేసు ఫైల్ చేస్తే మేము దాన్ని రికవరీ చేసేదానికి మాకు డేటా కరెక్ట్గా ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్. అలాగే మోడిఫైడ్ సైలెన్సర్ మరోసారి చెప్తున్నాను, ఒంగోలు టౌన్లో ఈ శబ్దాలు వచ్చేటువంటి సైలెన్సర్ని ఎవరు కూడా వాడద్దండి. వాళ్ళ మీద కఠినంగా చర్యలు ఉంటాయి. ఈసారి వాళ్ళ మీద సెక్షన్ క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తాం మేము. ఇది చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు పట్టణ ప్రజలందరినీ కూడా. ఆ శబ్దాలకి చాలామంది
ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి హార్ట్, స్ట్రోక్ అలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా, నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి. వాళ్ళ పిల్లలు, ఇంట్లో వాళ్ళు ఎవరు ఇలాంటివి చేస్తున్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళే తీసుకోవాలి. లేదు మాకు దొరికితే మాత్రం క్రిమినల్ కేసులు బుక్ చేస్తారు. ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త చుండూరు రవిబాబు అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నగర అధ్యక్షులు కటారి శంకర్, లక్కపోతు అంజిరెడ్డి, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, రాయపాటి వెంకయ్య, నాగూర్ తదితరులు ఉన్నారు. ఫోన్ లాపండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిచయం కదా, కటారి శంకర్ గారు, కొత్తపట్నం ఎంపీపీ. తాజన్ గారు, మన ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ గారు, కార్పొరేషన్లో జడ్పీటీసీ శారద గారు, కొత్తపట్నం జడ్పీటీసీ మన రమణమ్మ. ఒక ప్రిస్టేజ్ కాన్స్టిట్యున్సీలో నేను ఒక కార్యకర్తగా వచ్చిన వాడిని గుర్తించి ఒక జడ్పీటీసీ స్థానంలో మా భార్య ఉన్నప్పటికీ ఒక గొప్ప బాధ్యత నా మీద పెట్టారు. నాకున్న అనుభవంతో చిన్నప్పటి నుంచి నేను విద్యార్థి నాయకుడిగా మొదలయ్యాను. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను అందరినీ కలుపుకొని వైఎస్ఆర్ పార్టీ విజయానికి కృషి చేస్తాను. ప్రతి కార్యకర్తకి ఒంగోలు నియోజకవర్గంలో నేను అండగా ఉంటానని, నాకు ఈ అవకాశం కల్పించడంలో సహకరించిన పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి, కారుమూరి నాగేశ్వరరావు గారికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మరియు నియోజకవర్గ నాయకులందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరి సహకారం కూడా కావాలని, రాజకీయ వేదిక కాబట్టి ప్రతిపక్షంలో ప్రజా సమస్యల కోసమే మేమందరం ఉండేది. ప్రజా సమస్యలు వెలుగెత్తినప్పుడు మేము చెప్పినప్పుడు మీరు కూడా దాన్ని సరైన అడ్రస్ చేసి మీ అందరి సహకారం కావాలని మనసావాచ కోరుకుంటూ, మా ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారు యువ నాయకుడు, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల గుండెల్లో కొలువై గొప్ప నాయకుడిగా ఉన్నాడు. అటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయడానికి నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అరుదుగా అటువంటి నాయకులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు. చాలా గట్టి నాయకత్వం, అది మీ అందరికీ తెలుసు. ఆ తక్కువ కాలంలోనే ఇంతమంది ప్రజలు, కోట్లాది మంది ప్రజల గుండెల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని పుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాకు అవకాశం రావటం, మా వాళ్ళందరి సహకారంతో నేను పనిచేస్తానని, ప్రజా సమస్యల్ని వెలుగెత్తి చూపేదాంట్లో ముందుంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు. ముత్తయ్య చేతిలో మోసపోయిన ఆత్మహత్య చేసుకున్న కర్ణాటక బంజారా యువతి యశోద చౌహాన్ అంతిమయాత్ర ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి వద్ద నుండి దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘ నాయకులు మాట్లాడుతూ యశోద మరణానికి కారణమైన ముత్తయ్యను పట్టుకోవడం కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్ర, మాలమహానాడు అధ్యక్షులు దారా అంజయ్య, మాలమహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకుమాను రవి, దేవరంపల్లి రమణవ్య, గంట సుబ్బారావు, దాసర శివాజీ, చెబ్రో సుజన్ రాజ్, ఆనంద్ తదితరులు బాగున్నారు.
ముందు 2 స్టోరీలు తీసి బాబు తర్వాత వాయిస్ని వీడియో తీసుకురా. దేవుడు ఏం లేదు ఏం లేదు రోడ్డు మీద రోడ్డు మీద కర్ణాటక బంజారా కులానికి చెందిన యశోదా చౌహాన్ అనే యువతి 2 సంవత్సరాల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్యల చెరువు ఫ్యాక్టరీ పనికొచ్చి ఇక్కడ ప్రకాశం జిల్లా పనగనిమట్ల మండలం చిన్నారకట్ల అనే గ్రామానికి చెందిన ముత్తయ్య అని అతన్ని ప్రేమించి అతను వల్ల పడి అతను పెళ్లి చేసుకుంది. అతను తర్వాత అక్కడి నుంచి ఒంగోలు తీసుకొచ్చి సమాధానగల కాపురం ఉన్నారు. ఇక్కడ ముసినడనూరు దగ్గర ఉన్న రొయ్యల చెరువు ఫ్యాక్టరీలో ఆ అమ్మాయి అతను పనిచేస్తున్నారు. అయితే ఈ క్రమంలో అతను ఆ అమ్మాయిని వదిలేయడం జరిగింది. ఆల్రెడీ అతనికి పెళ్ళి 2 పిల్లకాయలు ఉన్నారు. ఈ విషయం తెలిసి తాను మోసపోయానని తెలిసి అమ్మాయి మహిళా పోలీస్ స్టేషన్లో 2 నెలల క్రితం ఫిర్యాదు చేసింది. అయినా పోలీసులు ముద్దాయిన వాడిని పట్టుకోలేకపోయారు. ఆ అమ్మాయి తిరిగి వ్యక్తిగలకి గత సోమవారం 11వ తారీఖున ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదు చేసి బయటకు వచ్చి పెట్రోల్ పోసుకుంది. నిన్న ఉదయం 8:30కి చనిపోయింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పోలీసులు సమాచారం ఇచ్చిన వాళ్ళ బంధువులు వచ్చి మేము మా పొలంలో బయటకు వస్తే వేరే పెళ్లి చేసుకుంటే మేము తీసుకెళ్ళమని శవాన్ని మీరే పాడని వెళ్ళిపోయారు. మేము నిన్న శవాన్ని మాకు అప్పచెప్పండి మేము అంత్యక్రియలు చేస్తామని చెప్పాము. నిన్న పోలీసులు సరేనన్నారు. మున్సిపాలిటీ వారిని కూడా పిలిపించారు. నిన్న మేము అంబులెన్స్కి నిన్ననే గుంటగూడ చేయించడం కూడా జరిగింది. కానీ తీరా ఇప్పుడు పోలీసులు తాలూకా సిఐ అదే ఎస్ఐ వచ్చి మేము వాళ్ళు ఇట్లా చేయకూడదు అని బలవంతంగా శవాన్ని అంబులెన్స్ నుంచి దించి మళ్ళీ తీసుకెళ్ళారు. ప్లేస్ మార్చి శ్రీనివాసాల దగ్గర ఉన్న శ్మశానం దగ్గరికి తీసుకెళ్ళారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే పోలీసు అంటే విషయాన్ని ఏదో దాచిపెడదాము, గోప్యంగా రహస్యంగా చేయాల్సిన అవసరం ఏమి లేదు. ఇది భయం ఆగరేషన్ అందరూ కూడా మనుషులు ఎవరైనా వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. వాళ్ళు ఏ బ్రతుకు బతికినా మనిషి కాబట్టి మానవత్వంతో దహన సంస్కారం అనేది జరగాలి కాబట్టి మేము ఆ అమ్మాయికి చనిపోయిన అమ్మాయికి సంఘీభావంగా ఆ అమ్మాయికి మానవత అంత్యక్రియ చేయడానికి ముందుకు వచ్చాము. నిన్న ఒప్పుకొని ఈ రోజు పోలీసులు తిరస్కరించారు. అయినా కానీ మేము అమ్మాయి అంత్యక్రియలు ఈరోజు జరుపుతున్నాము. కర్ణాటక రాష్ట్రం బంజారా కులానికి చెందినటువంటి యశోదా చౌహాన్ అనేటువంటి
యువతి ప్రకాశం జిల్లాలో కనిగిరి మండలానికి చెందినటువంటి ముత్తయ్యతోటి గత 2 సంవత్సరాలుగా ఆమె సహజీవనం వల్ల అనేక ఇబ్బందులకు గురై కుటుంబంలో అతను ముత్తయ్య హింసించడం వల్ల తాలూకా పోలీస్ స్టేషన్లో గత వారం ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమెకు న్యాయం జరగకపోవడం వల్ల ప్రకాశం జిల్లా ఎస్పీ గారిని గత సోమవారం కలవటం, అలాగే కలిసిన తర్వాత ఆమె పెట్రోల్ పోసుకొని పోలీసు ఎస్పీ కార్యాలయం ముందే తగలబెట్టుకోవడం జరిగింది. అయితే ఆమె నిన్నటి రోజున మరణించడం జరిగింది. ఆమె యొక్క భౌతిక కాయాన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో దళిత సంఘాష్టన అధ్యక్షుడు నీలం నాగేంద్రవన్న మరియు దళిత సంఘాలు మాల మహానాడు మేమందరం కలిసి ఆమెను భౌతిక కాయాన్ని దహన సంస్కారం నిర్వహిస్తామని నిన్నే పోలీసు వారికి మున్సిపాలిటీ వారికి తెలియజేశాము. అయినప్పటికీ కూడా వారు మాకు ఈ రోజు భౌతిక కాయాన్ని ఇస్తానని మరలా పోలీసు వారు వేరే వెహికల్లో ఆమెను తీసుకెళ్లి వేరే దగ్గర కూర్చోబెట్టడం జరిగింది. మేము ఒకటే దళిత సంఘాల తరఫున ఎవరు మరణించినా వారి కుటుంబ సభ్యులు లేకపోతే దళిత నాయకులు మేమే మా డబ్బులతో మేము దాన సంస్కారాలు నిర్వహించడానికి మేము ముందుకు వస్తే పోలీసు వారు మమ్మల్ని ప్రతిఘటించి తీసుకెళ్ళడానికి మేము ఖండిస్తున్నాం. అలాగే ఎవరైతే ఆమె చావు కారణమైనటువంటి ముత్తయ్యను కూడా అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దళిత సంఘాలు నిష్పక్షపాతంగా ఎలాంటి సమస్యలు గొడవలు లేకుండా మేము ముందుకు వెళ్తాం కాబట్టి మాకు పోలీసు వారు కూడా సహకరించాలని కోరుతున్నాం. దైవవంచుకుడు కీచుకుడైనటువంటి ముత్తయ్యని అమ్మటిని అరెస్ట్ చేయాలి. యశోద దిక్కుముక్కులేని అమ్మాయికి అనాథగా ఉన్నందువల్ల ఆమెకి దాన సంస్కారాలు చేయడానికి మరి దళిత సంఘాల తరఫున మేము రావటము, సమాజంలో ఎవరికైనా దిగువ ఉన్నటువంటి వారు పేదవారు ఉంటే మానవతా దృక్పథంతో వచ్చి సహాయం చేసేటువంటి ఉద్దేశంతో వచ్చాము. కానీ పోలీసు వారు దాన్ని వేరే కోణంలో చూస్తున్నారు. ఇక్కడైనా చనిపోయినటువంటి యశోదకి న్యాయం చేయాలంటే ముత్తయ్యని అమ్మని అరెస్ట్ చేయాలని ఈ యొక్క దళిత సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒంగోలు నగరాభివృద్ధి సుందరీకరణ ప్రతిపాదిత ప్రణాళికను పరిశీలించడానికి నగరంలో పలు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పర్యటించారు. దగ్గర వచ్చేస్తారు దగ్గర వస్తారు అదే మేడం ఏమంటారు
ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి రాగతీగను దొంగిలించే ముఠాను అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దశ డిఎస్పీ లక్ష్మీనారాయణ, సిఐ రామారావు, త్రిపురాంతకం సిఐ అన్సాన్, ఎస్ఐ మురళి, మల్లికార్జున్ సిబ్బంది బాగున్నారు. గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఒక 5 మంది 2 వీలర్ అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. దర్శి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వీళ్ళు 5 మంది. వీళ్ళు ఎవరెవరు అంటే అంకాల సీను, గంగపాలెం విలేజ్, కప్పల పవన్ గంగపాలెం, కప్పల భవానీ శంకర్, అలాగే బండారు శ్రీహరి, గుంజు గోపి. వీళ్ళు 2 వీలర్స్ని దొంగతనాలు చేస్తున్నారు. దాదాపు ఈరోజు మనం 17 2 వీలర్స్ని దాదాపు 15 లక్షల రూపాయలు విలువైనటువంటి వెహికల్స్ని మనం రికవరీ చేసాం. పోలీసులు రికవరీ చేశారు, దర్శి పోలీసులు. ఇదేంటంటే వీళ్ళు దర్శి ఏరియా, గుంటూరు, పల్నాడు, బాపట్ల ఏరియా, కనిగిరి, పొదిలి ఏరియాల్లో వీళ్ళు 2 వీలర్స్ని దొంగతనం చేయటం, వీటిని వేరే వాళ్ళకి అమ్మడం, అలాగే జల్సాల కోసం డబ్బుల కోసం, జల్సాలు చేయడానికి డబ్బుల కోసం వీళ్ళు ఈ దొంగతనాలు చేస్తున్నారు. బైకులు కూడా వీళ్ళందరినీ కూడా ఈరోజు దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ అండ్ రామారావు ఆధ్వర్యంలో మురళి వాళ్ళ టీం, సబ్ ఇన్స్పెక్టర్ మురళి అండ్ టీం అంతా కూడా వీళ్ళని ఈరోజు పట్టుకున్నారు. దాదాపు 17 వెహికల్స్ మనకు రికవర్ అయ్యాయి. ఆ వెహికల్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఎవరెవరు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇంకొక కేసులో త్రిపురాంతకం సిఐ గారు వాళ్ళ టీంతో ఒక 3 వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి, అలాగే అక్కడ ఉన్నటువంటి మోటార్స్ అన్ని దొంగతనం చేసి రైతులకు బాగా నష్టం కలిగించేటువంటి గ్యాంగ్ ఇది. వీళ్ళని ఈరోజు మనం పట్టుకుంటే వీళ్ళు గాంజాయితో రైల్వే స్టేషన్ ఏరియాలో గాంజాయితో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. వినుకొండ రైల్వే స్టేషన్లోంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముదామని చెప్పి వీళ్ళు ప్లాన్ చేశారు. యాక్చువల్గా వీళ్ళని వెరిఫై చేస్తే వీళ్ళ ప్రీవియస్ రికార్డ్ అంతా కూడా మేము వెరిఫై చేయడం జరిగింది. చేస్తే ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టినటువంటి చరిత్ర ఉంది వీళ్ళకి. దాదాపు ఒకతనికైతే 13 ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టినటువంటి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా మనము ఈ కాపర్ను కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ గ్యాంగు ముఖ్యంగా దర్శి చుట్టుపక్కల ప్రాంతాల్లో త్రిపురాంతకం, అలాగే తాళ్ళూరు, ముండ్లమూరు, దొనకొండ ఈ ఏరియాల్లో రైతులకు ఉన్నటువంటి మోటార్లని, స్టార్టర్లని పగలగొట్టడం, అలాగే ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు, పెద్ద ట్రాన్స్ఫార్మర్లు ఏముంటాయో వాటిని పగలగొట్టి కాపర్ని తీసుకెళ్ళి అమ్మేయటం ఇవన్నీ జరుగుతుంటాయి. వీళ్ళందరినీ కూడా ఈ గ్యాంగులను కూడా ఐడెంటిఫై చేసాం మనం. ఈ గ్యాంగుల్ని త్రిపురాంతకం సిఐ గారు వాళ్ళ టీము పట్టుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా నా తరఫున అభినందనలు. నమస్కారం.